ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, పిగ్మెంటేషన్ కోసం అయితే సూపర్ చిట్కా రెడీగా ఉంది. మనతో పాటు ఫేమస్ బ్యూటిషియనిస్ట్ కేతా శోభారాణి గారు తన 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఎన్నో మంచి చిట్కాలు చెప్తూ అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నారు. సో ఉమెన్ హెల్త్ని అలాగే తన బ్యూటీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికోసం ఎక్కువ బడ్జెట్ ఏం అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఫాలో అవుతూనే మంచి రిజల్ట్ ఎలా తీసుకోవాలి అనేది ఖచ్చితంగా చాలా వీడియోస్తో చూపిస్తున్నారు. సో ఈరోజు అయితే మనకి పిగ్మెంటేషన్ కోసం ఒక సూపర్ చిట్కా రెడీగా ఉంది. సో చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది, ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ చూస్తే నాకు అలా అనిపిస్తోంది. సో ఏంటి చూద్దాం. పిగ్మెంటేషన్ని ఇప్పుడు మనం చూపించబోయే వీడియోలో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా యూజ్ అవుతుందో కూడా శోభ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభ గారు. నమస్తే లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది మేము కూడా ఇది ఫాలో అయ్యాం, అప్లై చేసాం, యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా చెప్పారో అలా ఫాలో అయ్యాం, మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే బడ్జెట్, ఇక్కడ మనీ సేవ్ అవుతుంది అండ్ బ్యూటీ పెంచుకుంటున్నాం మేము కూడా అంటున్నాం. సో ఏంటి పిగ్మెంటేషన్ కోసం ఏదో రెడీ చేసినట్టున్నారు? అవును, చాలా సింపుల్ అండి. జనరల్ గా మనం ఇంటేక్ విటమిన్ సి అని చెప్తూ ఉంటాం కదా, ఆరెంజ్ ఫ్రూట్స్ అని. సో ఇంటేక్ ఏది తీసుకుంటామో ఫ్రూట్, దాంతోనే మనకి ఎక్స్టర్నల్ గా ప్యాక్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. సో అదేంటి అంటే ఆరెంజ్. ఓకే, జనరల్ గా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఆరెంజెస్ మనకి స్ట్రెంగ్త్ కోసం కూడా తీసుకుంటాం కదా. ఈ ఆరెంజ్ తో చక్కగా మన పిగ్మెంటేషన్ ని క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అది ఎలా అంటే, ఆరెంజ్ జనరల్ గా ఏంటంటే ఏ ఫ్రూట్ అయినా ఇంటర్నల్ లక్షణాలు రెండు ఉంటాయి కదా, అంటే పైన ఉండే స్కిన్ లోపల ఫ్రూట్ వేరు ఉంటుంది. జనరల్ గా తీసేస్తాం. ఇదేంటంటే ఎస్పెషల్లీ రెండు ఉపయోగపడతాయి, పీలు అండ్ దీని లోపల ఉండే జ్యూస్ కూడా, పల్ప్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, పీల్ ఉంది కదా పైన, స్కిన్ అంతా మనం పీల్ ఆఫ్ చేస్తాం ఇలా. సో ఇది పచ్చిగా అయినా పర్వాలేదు, లేదంటే కొంతమంది డైలీ ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే ఇవంతా పీల్ తీసి డ్రై చేసేసుకోవచ్చు. ఈ పీల్స్ ఉన్నాయి కదా, పచ్చిది అనుకోండి మనం పేస్ట్ చేసుకోవచ్చు చక్కగా. ఇలా పీల్ చేసాం. సో మనకి ఒక ఫ్రూట్ తాలూకా పీల్ అయితే ఒక 3-4 మెంబర్స్ కి వేసుకోవచ్చు. ఓకే. ఇది ఎక్కువ కదా, పీల్ అనేది చాలా ఎక్కువ ఇది. సో ఇది ఏం చేస్తామంటే దంచేసేయండి పేస్ట్ మాదిరిగా. ఓకే. ఇది ఇప్పుడు కొంచెం ఎండబెట్టాలా, డ్రై? ఇది మామూలుగా పచ్చిగా అయినా దంచేయచ్చు పేస్ట్. ఓకే. ఎవ్రీ టైం ఇలా చేసుకోవాలి కష్టము అనుకుంటే, మనకి ఇంట్లో ఒక 6 ఒక 12 పీసెస్ ఉన్నాయి అనుకోండి ఫ్రూట్స్, ఇలా పీల్స్ ఏం చేస్తారంటే డ్రై చేసేసేయండి, ఎండలో పెట్టి ఆరబెట్టేసేయండి. ఆరిన తర్వాత పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకోండి. ఓకే. సో ఇది మనం పచ్చిది చెప్పుకుంటున్నాం కాబట్టి పచ్చిది కూడా చక్కగా మనం పేస్ట్ చేసుకోవచ్చు. దంచి పేస్ట్ చేస్తే మనకి 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఓకే. ఈ దంచిన పేస్ట్ ని, అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పేస్ట్ ని ఒక బౌల్లో వేసుకుని, సో దానికి మనకి కర్డ్ యాడ్ చేస్తాం అన్నమాట, పెరుగు యాడ్ చేస్తున్నాం. ఓకే. నేను చెప్పింది అర్థమైందండి? ఒక 6 పీసెస్ ఉన్నాయి. ఒక ఆరెంజ్ చక్కగా తీసుకొని మనం అది ఆరెంజ్ లో ఉన్న పల్ప్ తినేసేయండి, ఆ పీస్ తీసుకోండి. పీల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పబోయే వీడియోలో చిట్కా కూడా పీల్ తో చెప్తున్నా. సో మామూలుగా డైలీ ఇలా చేసుకోవడం కష్టం అంటే, నేను చెప్పబోయే ప్యాక్స్ ఎప్పుడు ఏం చెప్తాం, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంటాం కదా. ఎవ్రీ టైం చేసుకోవాలంటే కష్టము అనుకుంటే ఈ పీల్స్ నే మనం ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకుని పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసి ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం పేస్ట్ అనుకున్నాం కదా, వీటిని మనం పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వచ్చింది అనుకున్నాం. దానికి మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట కర్డ్ ని. ఈ పేస్ట్ ఈక్వల్ క్వాంటిటీ. మనం ఏదైనా ప్యాక్ వేసుకున్నప్పుడు అప్లై చేసుకున్నప్పుడు అంటుకుని ఉండాలి, జారిపోకూడదు, ఉండలా పడిపోకూడదు, అంటే లైక్ చపాతీ పిండిలా కలపకూడదు. జస్ట్ మన స్కిన్ కి అంటుకునేలా మాత్రమే ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం మిక్స్ చేసుకుంటాం కర్డ్ ని. ఓకే. సో ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటామంటే, ఏదైనా ప్యాక్ వేసుకున్నప్పుడు సర్టెన్ టైం ఇవ్వాలి అబ్జార్బెన్స్ కి. సో ఇక్కడ అబ్జార్బెన్స్ కి మనం ఇచ్చే టైం 15 to 20 minutes. ఓకే. 15 to 20 minutes తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి. సో చక్కగా చాలా మటు క్లీన్ అవుతుంది. ఇది మనకి సూపర్ స్క్రబ్ గా కూడా యూజ్ అవుతుంది కదండి? అవుతుంది, ఎందుకంటే పీల్ కాబట్టి ఖచ్చితంగా మనం చాలా ఇన్స్టెంట్ చూస్తాం. ఆరెంజ్ స్క్రబ్స్ ఎలా ఉంటాయో ఇది మనకి ఎట్లా వస్తుంది, సేమ్ అలానే. సో ఈ విధంగా మనకి చక్కగా చాలా క్లీన్ అయిపోతుంది. ఎందుకు అంటే విటమిన్ సి అనేది ఇంటేక్
మనం ఎంత చక్కగా పనిచేస్తుంది అనుకుంటామో ఎక్స్టర్నల్ కూడా అంత చక్కగా పనిచేస్తుంది. స్కిన్ కి పర్ఫెక్ట్ ఏంటంటే విటమిన్ సి అనేది మనకి పుష్కలంగా మన బాడీలో ఉన్నట్టయితే, అంటే మన ఇంటేక్ ద్వారా కానీ ఎక్స్టర్నల్ ద్వారా కానీ తీసుకున్నట్లయితే స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ కానీ, పిగ్మెంటేషన్ అనే కాదు, డార్క్ స్పాట్స్ కూడా క్లీన్ అయిపోతాయి దీంతో. సో సర్టెన్ టైం అని చెప్పుకున్నాం కదా, వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్, వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అప్లై చేసి చూడండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. అలానే ఫ్రూట్ కూడా ఖచ్చితంగా తినండి. విటమిన్ సి ఫ్రూట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, సపోజ్ మీకు పైన ఎక్స్టర్నల్ మీకు నచ్చలేదు, సపోజ్ ఇది కానీ దంచుకోవడానికి లేకపోతే మనకి బద్ధకం వచ్చిందో, లేకపోతే మిక్సీ జార్ పనిచేయలేదు అనుకున్నప్పుడు ఈ జ్యూస్ ఉంటుంది కదా, పల్ప్ ఉంటుంది కదా, ఈ పల్ప్ ని పిండండి. ఓకే, ఈ పల్ప్ 1 టేబుల్ స్పూన్ అనుకుంటే ఇదే మనం ఇదే వీడియోలో చూద్దాం. కొంతమంది ఓకే ఒకవేళ మాకు పీల్ వద్దు మేడం, ఏంటి ఆల్టర్నేట్ అంటే సో 1 స్పూన్ కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతే, ఇలా చూసారా 1 స్పూన్ ఎనఫ్ మాట మనకి. ఇలా చూడండి, సో 1 స్పూన్ కి ప్లాన్ చేస్తున్నాం. అంతే. ఇప్పుడు చూడండి, జస్ట్ చేతితోనే ఎలా అంటే మీకు పల్ప్ వచ్చేస్తుంది, జ్యూస్ వచ్చేస్తుంది. అదిగా ఇప్పుడు చూసారా, చక్కగా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇదిగోండి. ఓకే, ఇలా వేసుకుందాం. దీనికి 1 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా మనకి కర్డ్ యాడ్ చేసుకోవాలి కంపల్సరిగా. సో ఇప్పుడు ఈ 2 లిక్విడే కదా, ఈ 2 లిక్విడ్ రూపంలోనే ఉన్నాయి. సో ఇలా పెట్టుకుంటే మన స్కిన్ మీద అప్లై చేయడానికి అవ్వదు కాబట్టి ఈ ప్లేస్ లో దీనికి సపోర్టింగ్ పౌడర్ అనేది బార్లీ పౌడర్ యాడ్ చేస్తాము. ఓకే, సరిపడినంత బార్లీ పౌడర్ ని యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, చక్కగా మీకు ప్యాక్ ప్రిపేర్ అయిపోయింది ఈజీగా. చూసారా ఎంత బడ్జెట్ అయిందండి అసలు ఈ పిగ్మెంటేషన్ కి. మనకి లో బడ్జెట్ కదా, లో బడ్జెట్ మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అది అంతే. చూడండి ఎంత బడ్జెట్ అయిందో. సో ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటది. ఎవ్రీ టైం అదే చెప్తూ ఉంటాను, అంటే తొందరగా తగ్గేది కాదు. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ మనకి అందుబాటులో ఉన్నవి చేసుకున్నట్లయితే చాలా ఈజీ కదా, మనకి బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉండదు. మామూలుగా పార్లర్స్ లో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అంటే 1 సిట్టింగ్ ఈజ్ 3000 స్టార్టింగ్. ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఎవ్రీ టైం కూడా మళ్ళీ ఎండలోకి వెళ్ళకూడదు. ఇవన్నీ కొంచెం కేర్ కూడా తీసుకోవాలి. వచ్చేది సమ్మర్ కదా, ఆ కేర్ మాత్రం తీసుకోండి. స్కార్ఫ్స్ అట్లీస్ట్ పెట్టుకుని వెళ్ళినట్లయితే మీకు ఈ కేర్ తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గా అల్ట్రా వైలెట్ రేస్ అనేవి చక్కగా మనకి ఫేస్ మీద వచ్చేసాయి అనుకోండి, మనం చేసినంతా మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఎవ్రీ టైం అదే రిపీట్ చేస్తా. ట్యాన్ తో పాటు మనం సన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల ట్యాన్ తో పాటు ఎక్కువ పిగ్మెంటేషన్ రావడానికి, అండ్ మీరు చెప్పారు హీట్ జనరేట్ అయ్యే ప్లేసెస్ లో ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి ఉమెన్ కి ఎక్కువగా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది మనకి. సో ఇలాంటి కొంచెం కేర్ తీసుకోవాలి. దట్టు వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి. వచ్చేది సమ్మర్ కాబట్టి మనకి వాటర్ కూడా 3 to 4 లీటర్స్ అట్లీస్ట్ మనం తాగినట్టయితే స్కిన్ అనేది మనకి హైడ్రేటింగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే హైడ్రేటింగ్ గా ఉంటుందో ఆటోమేటికల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో మెయిన్ ప్రాబ్లం పిగ్మెంటేషన్ కాబట్టి ఇది లేడీస్ కైనా ఉంటుంది, జెంట్స్ కైనా ఉంటుంది. కానీ ఎవరికైనా ఒకటే ప్యాక్, లేడీస్ కి స్పెషల్ ప్యాక్ ఏమి ఉండదు, ఇద్దరికి కలిపి కామన్ గా ఒకటే ప్యాక్. సో ఇది అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. 200% రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే మనం రెగ్యులర్ గా పిగ్మెంటేషన్ కోసం చెప్పే వీడియోస్ లో సిట్రిక్ యాసిడ్ ఉన్న లైక్ లెమన్ గానీ లేకపోతే టమాటో గానీ, ఇప్పుడు మనం ఆరెంజ్, ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంటుంది? ఎందుకంటే స్కిన్ మీద ఎక్కువ వర్క్ చేసేది ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గానీ వర్క్ చేసేది విటమిన్ సి. సో అందుకే అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేసేది ఆరెంజ్. సో అంటే మీరు చెప్పినట్టయితే కనుక పీల్ ఇంకా బాగా వర్క్ చేస్తుంది, మంచి రిజల్ట్ ఇస్తుంది ఈజీగా. అవును. సో అందుకే చాలా ఇదివరకు ఎపిసోడ్ లో కూడా లెమన్ యాడ్ చేస్తుండే వాళ్ళు, ఎందుకంటే సిట్రిక్ కాబట్టి. సో అందుకే సిట్రిక్ అనేది విటమిన్ సి అనేది పిగ్మెంటేషన్ కి మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా ఈజీగా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆరెంజ్ పీల్ కానీ లేదంటే జ్యూస్ పల్ప్ నుంచి వచ్చిన జ్యూస్ కానీ 1 స్పూన్ తీసుకున్నాము, దానికి సేమ్ క్వాంటిటీలో కర్డ్ యాడ్ చేసుకున్నాం, అంతే. సో ఈ రెండే మెయిన్. మనకి ఏంటంటే ప్యాక్ పట్టు ఉండాలి కాబట్టి ఎవ్రీ వీడియోలో మీరు చెప్తూనే ఉంటారు ఇన్స్టెంట్ గా సపోర్టింగ్ పౌడర్ అనేది బార్లీ పౌడర్ మీరు ప్లాన్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఇది ఎన్ని డేస్ లో మనం రిజల్ట్ చూడొచ్చు?
ఇది నేను చెప్పినట్టు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే ఖచ్చితంగా 3 months లోపే మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్. 3 months లోపే. సో నేను ఎవ్రీ టైం చెప్పేది ఒక క్లిక్. ఎస్, అంటే మీకున్న పిగ్మెంటేషన్ డార్క్నెస్ అది ఏ స్టేజ్ లో ఉందో ఒక క్లిక్ చేసుకుంటే, అవును, సో యూజువల్లీ మీరు వాడుతూ ఉంటుండగా అంటే ఒక 10 times వాడిన తర్వాత రిజల్ట్ ఈజీగా తెలుస్తుంది అంటారు. మొన్న రీసెంట్లీ ఒక కాల్ వచ్చింది మాట నాకు. ఆవిడకి పిగ్మెంటేషన్ మొత్తం ఓవరాల్ ఫేస్ అంతా ఉందట. నేను చెప్పిన టిప్ ఒకసారి చూద్దాం, ట్రై చేసి చూద్దాం, ఏముంది ఈజీగానే ఉన్నాయి కదా అనుకుని ట్రై చేసిందంట. వరుసగా ఒక వీక్ లో 2 times అప్లై చేసేసరికి 100లో 30% పోయింది మేడం అని ఫోన్ చేసింది ఆవిడ. ఆవిడకి షాక్ అంట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ కాల్ వల్ల. 100లో 30% 1 week లో పోయిందంట. ఓకే, ఇంతవరకు ఎన్నో మెడిసిన్స్ వాడి విసిగిపోయాను మేడం, ఒక్కసారి ట్రై చేస్తే తప్పేముంది అని ట్రై చేసిందట. ఓకే, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తుంది. గ్రేట్ కదా. నా కాదు థ్యాంక్స్, చాలా మెడికేషన్ కూడా తీసుకుని ఆయింట్మెంట్స్, సోప్స్ చేంజ్ చేయాలి, ఇంకా బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్, లోషన్స్, ఇదంతా మెయింటెనెన్స్. అవును అవును. నేను ఆవిడకి ఏం చెప్పండి, థ్యాంక్స్ నా కాదు, థ్యాంక్స్ టు సుమన్ టీవీ అని చెప్పు, సుమన్ టీవీ యాజమానికి అని చెప్పండి అని చెప్పాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నా నుంచి మీరు అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది అయితే అంటే మనం చెప్పే ఏది కూడా కెమికల్స్ అసలు ఉండవు, నేచురల్ వేలో చెప్తున్నాం, బడ్జెట్ ఫ్రీ. అవును, ఇదంతా కూడా చాలా హెల్ప్ అవుతుంది అందరికి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం.